ఒడిశా రాష్ట్రంలోని మహానది మధ్యలో ఉన్న ఒక పవిత్ర ద్వీపం. ఆ ద్వీపంలో వెలిసిన శివలింగం అదే ధబళేశ్వర ఆలయం. ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం ఉంది. దేవేంద్రుడు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందిన స్థలం ఇక్కడే. ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు అసురులతో భయంకర యుద్ధం చేశాడు. ఆ సమయంలో ఒక శక్తివంతమైన రాక్షసుడు వృత్రాసురుడు. వృత్రుడు బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. దేవతలను రక్షించేందుకు ఇంద్రుడు వృత్రాసురుడిని వధించాడు. కానీ బ్రాహ్మణుడి హత్య చేయడం బ్రహ్మహత్య పాపంగా పరిగణించబడింది. ఆ పాపం ఒక భయంకరమైన శక్తిలా రూపం దాల్చి ఇంద్రుణ్ణి వెంటాడడం ప్రారంభించింది. ఇంద్రుడి తేజస్సు క్షీణించింది. స్వర్గ సింహాసనం కోల్పోయాడు. దేవతలందరూ అతనిని దూరం చేసుకున్నారు. అతను బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి శరణు కోరాడు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: పాప విమోచనం ఒక్కటే మార్గం, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించు అని. బ్రహ్మ సూచనతో ఇంద్రుడు ఒడిశాలోని మహానది మధ్యలో ఉన్న పవిత్ర ద్వీపానికి వచ్చాడు. అక్కడ స్వయంభూ శివలింగం వెలిసి ఉంది. ఆ లింగాన్ని ధ్యానిస్తూ ఇంద్రుడు ఘోర తపస్సు చేశాడు. నెలలు, రోజులు, సంవత్సరాలు ఇంద్రుడు కార్తీక మాసంలో ఉపవాసంతో శివారాధన చేశాడు. ఇంద్రుడి భక్తి చూసిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ శివుడు తెల్లని కాంతి వలయంతో దర్శనమిచ్చాడు. అందుకే ఆయనను ధబళేశ్వర అని పిలిచారు. ధబళ అంటే తెలుపు. శివుడు ఇంద్రుని పాపాన్ని మహానది జలాల్లో విలీనం చేశాడు. బ్రహ్మహత్య దోషం తొలగిపోయింది. ఇంద్రుడు మళ్లీ దివ్య తేజస్సును పొందాడు. ఈ సంఘటన జ్ఞాపకార్థం కార్తీక పౌర్ణమి సమయంలో బడవోష వ్రతం జరుపుతారు. ఆ రోజున ఉపవాసం చేసి మహానదిలో స్నానం చేసి ధబళేశ్వరునికి దీపారాధన చేస్తారు. ఇంద్రుడిలా పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం. ఎంత పెద్ద పాపం చేసినా నిజమైన పశ్చాత్తాపం, భక్తి ఉంటే శివకృపతో విముక్తి సాధ్యం. నీరు శుద్ధి సూచకం, తపస్సు అంతఃకరణ శుద్ధి, శివుడు క్షమాస్వరూపుడు ఈ కథలోని ఆధ్యాత్మిక రహస్యాలు. మహానది మధ్యలో ఉన్న ఈ చిన్న ద్వీపం కేవలం ఒక ఆలయం కాదు, అది దేవేంద్రుని పునర్జన్మ స్థలం. అక్కడ నిలబడితే ఇప్పటికీ ఒక శక్తి అనుభూతి అవుతుందని అంటారు. బయట ఎంతటి ఉష్ణోగ్రతలు ఉన్నా ఆ గుడి ప్రాంగణంలో అతి శీతల వాతావరణం ఉంటుంది. అది ధబళేశ్వరుని మహిమ. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.